చందు సార్, దిస్ ఈస్ ఫర్ యూ. ఏంటిది? చాక్లెటా? చిక్లెట్. చాక్లెట్. ఈరోజు ఏంటి స్పెషల్? దీని స్పెషల్ నేను చెప్తాను సార్. కొంతమంది కలర్ కోసం, కొంతమంది మజిల్ పవర్ కోసం ఫ్రీక్వెంట్గా తింటుంటారు సార్. ఈజ్ ఇట్? వావ్, నైస్. గుడ్. సూపర్. సార్ 1 సెకండ్. క్యారియర్. ఏంటి వీడు ఇంతవరకు రాలేదు? నన్ను వదిలేయండి సార్, నేను ఆ టైప్ కాదు సార్, నేను మగోడిని సార్, వదిలేయండి సార్. అయ్యో బాబా, అయ్యా అబ్బో, కాపాడండి, ఎవరైనా కాపాడండి తల్లే. అయ్యో ఏమైంది ఏమైంది? ఏంటి లోపల గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది, కానీ గర్ల్ ఫ్రెండ్ కాదు. ఏంటి చందు సారా? తప్పకుండా నేను చేసి పెడతాను, తప్పకుండా. ఏ దేవదాస్, త్వరగా రావయ్యా, నాకు మూడు పోతే వరకు ఆగిపోతుంది. నన్ను అఘాయిత్యం చేశాడు, నన్ను కాపాడండి సార్. సార్ ఏమైందయ్యా? సార్, ఇంతకాలం నేను దాచుకుంటూ వస్తున్న సగం శీలాన్ని కాకెత్తుకెళ్ళిపోతే మీరు నవ్వుతారా? ఎవరది? మన చందు సార్. సార్, కమ్ టు మై క్యాబిన్, కమ్. ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో పెట్టుకోండి, ఆఫీసులో కాదు, ఓకేనా? ఎలాంటివి సార్? చూడమ్మా చందు, ఇది తప్పు అని నేను అనడం లేదు, వాడంతా చిన్నపిల్లడయ్యా. చిన్నపిల్లల అంటే నేను పెద్దవాడిని, నా మీదకి రమ్మని కాదు. మీరేం మాట్లాడుతున్నా నాకు అర్థమవట్లేదు సార్. నేను మాట్లాడుతున్నది నువ్వు ముద్రతో ముంచెత్తిన దేవదాసు గురించి, నీ పెదాల మీద ఉన్న లిప్స్టిక్ గురించి. లిప్స్టికా? సార్, నేను ముద్దులతో ముంచేయడం ఏంటి సార్? నేను ఆ టైం కాదు సార్. దగ్గరకు వస్తే అరుస్తా. వద్దు సార్, వద్దు సార్. రేపటి నుండి చూస్తారుగా, రేపటితో మీ సగం పని అయిపోతుంది. సార్, ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది సార్. ఏమిటది? ఎవరో నా మీద కావాలనే ప్లాన్ చేసినట్టున్నారు సార్. అవునా బంగారం? ఏంటలా చూస్తున్నావు? మీరు ఇలాగేగా పిలుచుకుంటారు సార్. మీరు మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. నేనైతే జస్ట్ మాట్లాడుతున్నా అంతే, మీరైతే ఏకంగా చేసేస్తున్నారుగా. దేవుడా. నిన్నేమో లేడీస్ టాయిలెట్, ఇవ్వాలేమో దేవదాసుతో ముద్దులాభిషేకం. చూడండి, ఇలాంటివి ఎవరు లేని చోట చూసి చేసుకోవటం బెటర్. నౌ యు కెన్ గో. వెంటనే నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే రేపు ఇక్కడే ఉద్యోగం చేసుకోవచ్చు, లేదా? సార్ సార్, వెళ్ళిపోతాను సార్. వెళ్ళు 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 వెళ్ళు. ఎందుకు చేస్తున్నారు ఇదంతా? తెలిసిపోయిందా? అంతా తెలిసిపోయిందా? స్టాప్ ఇట్. ఏరా, మీ కంటికి జోకర్లా కనిపిస్తున్నాను రా? రేయ్, నా బ్యాక్గ్రౌండ్ గురించి మీకు తెలియదురా? విత్ ఇన్ 2 డేస్ లో శవాలయాలతో వెళ్తారు మీరిద్దరు. ఏమనుకుంటున్నారు? ఎందుకు సార్ మళ్ళీ కామెడీ చేస్తున్నారు? కామెడీనా? మరి కాదా? సరే, మేము దీన్ని ఎక్కడితో వదిలేస్తాం, కానీ ఇక మీదటి నుంచి మేము చెప్పినట్టు నడుచుకుంటేనే, మాకు భయపడితేనే. నేను భయపడే టైప్ కాదురా, భయపెట్టే టైప్. నేనేంటో విత్ ఇన్ 2 days లో చూపిస్తాను. చెప్పాను కదరా, ఇటు మాటలతోనే రకం కాదని. ఇటు కథ క్లైమాక్స్ రేపే.